ఈరోజు ధనుస్సు రాశి వారికి ఈరోజు తీయని మాటలతో మోసం చేసే వ్యక్తులు తయారవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తీయగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా మంచివాడు కాడు. అతి పొగత్తలు, అతిగా మిమ్మల్ని పొగిడేవారు ఉంటే కనుక అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఖచ్చితంగా దెబ్బ కొడతారు. ఏదో రోజు జీవిత భాగస్వామితో గొడవలు కనిపిస్తున్నాయి. అహంకారం పెరిగితే ప్రేమ తగ్గుతుంది. చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు అవసరం. అనుకోని ప్రమాదాలు, తొందరపాటుగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా వాహనాలు నడపండి. కొంతమంది మిమ్మల్ని మానసికంగా వేధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు రుణ బాధలు చికాకు పెడుతున్నాయి కాబట్టి అప్పు భారం అయితే నిద్ర కూడా సరిగ్గా పట్టదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఖర్చులు నియంత్రించుకోకపోతే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అకారణంగా వివాదాలు, కోపాలు కనిపిస్తున్నాయి. అంచేత నోరు అదుపులో ఉంటే సమస్యలు అదుపులో ఉంటాయనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల ఈరోజు వివాదాలు ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్త. ఈరోజు ముఖ్యంగా స్పెక్యులేషను లేదా షేర్లు, ట్రేడింగ్లు మాత్రం వెళ్ళకండి. అత్యాశ, దురాశ ఖచ్చితంగా మీకు మన ప్రమాదాలకు గురి చేస్తే జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి స్వల్ప ఏకాగ్రత లోపించడం వల్ల ఇబ్బందులు, సెల్ ఫోన్లు అలాగే స్నేహితుల ప్రభావం వల్ల చదువు పట్ల ఫోకస్ తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఆదాయం విషయంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఆదాయం తగ్గినప్పుడు ఖర్చులే పరీక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కొత్త రుణాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.